ఏం చేస్తాందో. మౌనిక, మౌనిక, యువతలకి వెళ్ళదు కదా, ఏం చేస్తానవే? అత్తమ్మ కళ్ళు తిరుగుతానని పడుకున్నత్తమ్మ. ఎప్పుడు పండుడే కావాలి. ఇగో ఈ దొండకాయలు తీసుకుపోయి మంజులక్కకి పో. మొన్న మనకి పచ్చిమిరపకాయలు పెట్టింది కదా, అలా ఆడబిడ్డ పిల్ల తల్లాట. ఈ దొండకాయలు అడిగింది, ఇచ్చిరాపో. కొంచెం అయినాక పోతత్తమ్మ. నువ్వు పోయేదాకా వాళ్ళు బువ్వకూర అనుకోకుండా అట్లే ఉంటారానే. పో ఇచ్చిరాపో. అది కాదత్తమ్మ, అంగన్వాడి ఆమె ఆధార్ కార్డు పట్టుకొని రమ్మన్నది. పొయ్యత్తనని పొయ్యొచ్చినాక ఇచ్చేస్తా. నీగానికయింది కడుపు. అయ్యి 2 నెలలు అయితలేదు గాని అన్ని ఇచ్చంతరాలు. పో వచ్చినాక మా వందుకు పో. కొంచెం నీరసంగా ఉన్నది అత్తమ్మ. చెప్పిన కదనే, వచ్చినాక పందువు గాని ఇప్పుడైతే ఇచ్చిరాపో. వాళ్ళు బువ్వకూర అనుకొని తింటారు. పిల్ల తల్లి కాదా ఆమె? ఆధార్ కార్డులు అన్ని ఇచ్చత్తు పో. ఏమైనా చూస్తావు నడు. పెయ్యి నొయ్యకుండా నడుస్తాంది. కడుపు ఈడేంది పొద్దుగాల అని వేయండు పొలం కాడికి, ఇంకా అత్తలేడు. ఎవరైనా చేస్తానో చేస్తానో రేవు సంపాని. పెళ్ళాం ఇట్లా మొగడు అట్లా. మౌనిక ఎటు పోతానవురా? గీ మంజులక్కల ఇంటికి పోతానన్న గీ దొండకాయలు ఇచ్చడానికి. ఈ గిట్లున్న టైంలో అటు ఇటు తిరుగుడు ఎందుకు? మంచిగా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా. మీ అత్త లేదా? మీ అత్త కొంచెం పోకపోనా? అబ్బో, గంత మంచిగా చూసుకుంటే నాకు గిన్నె తిప్పలు ఎందుకన్నా. ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటది, ఊకే తిట్టుకుంటూనే ఉంటది. అస్సలే ఓర్వది నన్ను అంటేనే. అయ్యో, ఇంట్లో నలుగురు కోడన్లు ఉన్నట్టు ఎందుకు ఊకే సీదరించుకున్నాడు? ఇట్లా నెల తప్పి ఉన్నందుకు మంచిగా చూసుకోవచ్చు. ఇంట్లో ఒక్కదానివే కోడలు అయితేవి, ఎంత మంచిగా చూసుకోవాలి. నీ మీద ఎందుకట కోపం ఆమెకు? కోపం నా మీద కాదన్నా, మా అవ్వగారి మీద. ఒప్పుకున్న కట్నం ఇయ్యలేదని వాళ్ళ మీద కోపం నా మీద తీస్తుంది. ఏంది, లగ్గంలో ఒప్పుకున్న కట్నం ఇంకా ఇయ్యలేదా? అది ఇచ్చిర్రన్నా, దీపావళికి ఒప్పుకున్న కట్నం ఇయ్యలే. ఏదో బుద్ధి కొప్పుకున్నారు దీపాలు కట్నం ఇస్తామని. వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి కానీ దీనికి బాధ పెడితే ఎట్లా? లగ్గంలో ఒప్పుకున్న కట్నం ఇయ్యనే ఇచ్చే. మరి మీ సీన్ కూడా ఏమంటలేడా? గిట్లా అటు ఇటు తోలుతా అంటే చూసుకుంటూ ఉంటాడా? ఆయన ఏమంటాడన్నా, వాళ్ళ అమ్మ మాటకు ఏనాడు ఎదురు చెప్పాడు. మా వాళ్ళకేమో ఇళ్ళకి ఇత్తలేరు, ఈమెమో వాళ్ళ మీద కోపం నా మీద తీస్తుంది. ఏం చేస్తాం ఇక, ఎట్లా అట్లా ఇళ్ళ తీయాలి. ఒకళ్ళ కోపం ఒకళ్ళ మీద తీస్తే ఏమత్తదట నాకు. ఒకసారి కలిసినప్పుడు నేను చెప్తా. సరే పోయిరా, పోయి ఎండ కొడతాను. సరే అన్న.